చిన్నతనంలోనే ఈ బ్రదర్ యొక్క తండ్రి ఈయనే అప్పు చేసి చిన్నతనంలోనే బానిసత్వానికి ఈ బాబుని అమ్మేశారు. అందరు తిన్న తర్వాత మిగిలితే నాకు పెడతారు, లేకపోతే నేను నీళ్ళు తాగి అలా పడుకుంటాను. ఇప్పుడు కూడా మీరు రాళ్ళు కొట్టి బ్రతుకుతున్నట్టు వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. మీరు ఎందుకని చెప్పలేదు ఆ విషయం అసలు? సంఘానికి తెలియదు, ఒక్కరోజు తెలియనియలేదు. ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద నిలబడేవాడిని. అందరు పానీపూరి అవి ఇవి తింటారు, నేను అక్కడ నిలబడి అయిపోయినాక చూర పడేస్తారు కదా, అది ఇచ్చిపోతాడు ఆయన, అది తినేవాడిని. టైల్స్ పీసులతో ఒక టైల్స్ పగిలిపోతే ఒక బాక్స్ మా వీపు మీద పగలగొట్టేసేవాడు, అలా కొట్టేవాడు. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు చిన్న గిన్నె ఇచ్చేవాళ్ళు, అందులో తింటుంటే కింద పడిపోతే మట్టిలోకి వెళ్ళి ఏరుకొని తినమంటారు. అది ఇబ్బంది అవుతుంది అనేసి ఇలాంటిది ఒక పలకలాగా ఉంటుంది అన్నది, ఇలా కాకుండా కొంచెం రాయి, ఆ రాయి మీద పెట్టుకొని ఇంకా తినాలి, రాయి మీద వేసుకుని ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి సికింద్రాబాద్ అంటే ఒక మలకార ప్రాంతం, ఒక మారుమూల ప్రాంతానికి రావడం జరిగింది. ఈ బ్రదర్ సాక్షి వింటుంటే చిన్నతనంలోనే ఈ బ్రదర్ యొక్క తండ్రి ఈయనే అప్పు చేసి చిన్నతనంలోనే బానిసత్వానికి ఈ బాబుని అమ్మేశారు. అక్కడ బానిసత్వం చిన్నతనం నుండి రాళ్ళు కొట్టుకుని విశ్వాసంతో ఒక సంఘం కట్టి, తన సొంత డబ్బుతోనే సంఘం కట్టి అనేక మంది ఆత్మల్ని బలపరిచి రక్షణలోకి తీసుకొచ్చిన ఈ బ్రదర్ సాక్ష్యాన్ని తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకోకుండా చూడండి. రోజుకి మీరు ఇంతలా కష్టపడుతున్నారు కదా, రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు? 3 to 400 వస్తుంది అన్న. ఈ ఒక రాయికి మాకు 5 రూపాయలు ఇస్తారు. అంటే పెద్ద పెద్ద కొండల్ని ఒక రాయి కింద చేసినప్పుడు రాయికి వచ్చి ఒక 5 రూపాయలు ఇస్తారన్న. 100 రాయి కొడితే మాకు 500 వస్తుంది. 100 రాయి కొట్టాలి, 100 రాయి కొడితే 500 వస్తుంది అన్న. అసలు మీరు ఈ సంఘం కట్టాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? నేను నా బానిస జీవితం అయిపోయినాక అక్కడి నుంచి రావడంతోనే నాన్న పరిచయం అన్న. ఇంకా నాన్నతోనే అప్పటి నుంచి కలిసి సేవ చేయడము. బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే పని చేశారు? అప్పుడు కూడా ఇదే. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు చిన్న గిన్నె ఇచ్చేవాళ్ళు, అందులో తింటుంటే కింద పడిపోతే మట్టిలోకి వెళ్ళి ఏరుకొని తినమంటారు. అది ఇబ్బంది అవుతుంది అనేసి ఇలాంటిది ఒక పలకలాగా ఉంటుంది అన్నది, ఇలా కాకుండా కొంచెం రాయి, ఆ రాయి మీద పెట్టుకొని ఇంకా తినాలి, రాయి మీద వేసుకుని తిండి తినాలి. మళ్ళీ అయిపోయినాక కొన్ని వాటర్ ఉంటే దాన్ని ఇలా కడిగేయాలి, మళ్ళీ దాని మీదనే తినేవాళ్ళం. ఆ బాబు యొక్క తండ్రినండి మీరు? తండ్రి అండి. నిజంగా బాబుని చిన్నతనంలోనే బానిసత్వానికి అమ్మేశారా? వదిలేసి వచ్చేసినండి. ఎందుకని అమ్మేయాల్సి వచ్చింది? ఆడ పోయి తాగి ఇది చేస్తుంటే, ఆడ పని చేయకుండా తాగి తిరుగుతుంటే కొంచెం అప్పు అయిపోయింది. ఆడ కట్టకుండా వదిలేసి నేను హైదరాబాద్కి వచ్చేసిన. అంటే మీరు తాగడికి అప్పు అయిపోయి ఆ బాబుని అమ్మేసి మీరు వచ్చేసారు, బానిసత్వానికి ఇచ్చేసారు. మీరు తాగుడికి అప్పు చేశారు, అప్పు తీర్చలేక ఆ బాబుని అతనికి బానిసత్వానికి ఇచ్చి వచ్చేసారు చిన్నతనంలోనే. అప్పుడు బాబు వయసు ఎంత అండి? అప్పుడు 14 సంవత్సరాలు అండి. 14 సంవత్సరాల నుంచి ఆ బాబు బానిసత్వానికి వదిలేశారు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నారు. 14 సంవత్సరాల నుంచే సుత్తితో రాళ్ళు కొట్టుకుని జీవించే ఆ బ్రదర్ సాక్ష్యం తప్పకోకుండా దేవుని ఎరగని వారు ఆ బ్రదర్ దేవుని ఎలా తెలుసుకున్నారు, స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే ఒక 300-400 రూపాయలు వస్తుంది. ఆ డబ్బుతో కొన్ని సంవత్సరాలు కష్టపడి
ఒక సంఘాన్ని సొంతంగా కట్టి ఇప్పుడు అనేక మంది విశ్వాసులకి ఒక తండ్రిగా ఆ బ్రదర్ నిలిచారు. ఒక యవ్వనస్తుడు ఇంత ఇదిగా కష్టపడి దేవునిలో ఎదుగుతున్నారంటే కేవలం అది దేవుని కృప. అయితే ఆ బ్రదర్ దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు ఏంటి పూర్తి సాక్ష్యం తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఇప్పుడు మరి తాగుడు మానేశారా? మానేసినానండి. తాగుడు మానేశారు. ఎందుకని మానేశారు? దేవుని తెలుసుకున్నాకనే మొత్తం తాగుడు మొత్తం మానేసిన. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ బుద్ధివెల్లి చర్చినే ఉంది, ఆడ పోయి బాప్తీసం తీసుకున్నాము. అప్పటికెళ్ళి అన్ని మానేసి, అంటే మీ జీవితం ఎప్పుడు మారలా, దేవుని తెలుసుకున్నాకే మారారు. ఇప్పుడు కష్టపడుతున్నారు. చాలా మంచిదండి. చివరి వరకు కూడా మీరు ఇటువంటి విశ్వాసంలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇందాక మీకు చెప్పాను కదా, ఆ బ్రదర్ ఈయనే. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు తన సొంత డబ్బులతో రాళ్ళు కొట్టుకుంటూ సొంత డబ్బులతో సంఘం నడిపించుకుంటూ సంఘంలో అనేక మందిని బలపరుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా ఆ సంఘంలో ఒక్కరికి కూడా ఈ బ్రదర్ మా పాస్టర్ గారు రాళ్ళు కొట్టుకుని బ్రతుకుతున్నారు అని ఎవరికి తెలియనివ్వలేదు. ఈ వీడియో చేత వాళ్ళందరికీ తెలియాలి. తప్పుకోకుండా ఈ సాక్ష్యం బ్రదర్ చెప్తారు. తప్పుకోకుండా అన్ని సాక్ష్యాలు చూసుంటారు, కానీ ఈ సాక్ష్యం కూడా తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడమని అనేక మంది షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న మీలాంటి వాళ్ళు కలవడం చేత నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. మీ సాక్ష్యం వింటున్న నాకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పంచుకోమని కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి విశేషంగా అన్నకి, ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వక వందనాలు. నా పరిస్థితి, నా సాక్ష్యం ఏంటంటే నేను దేవుళ్ళకి రాకముందు మా అమ్మ నాన్న మేము చాలా పేదరికమైన కుటుంబంలో ఉండేవాళ్ళము. ఇదే ప్రాంతంలో ఇక్కడ ఒక గుడిసె ఉండేది మాకు, ఆ గుడిసెలో ఉండేవాళ్ళము. మా నాన్న ఇక్కడ నుంచి అనుకోని రీతిలో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళిపోయారు. నా కొడుకు కూడా రావాలి, నా దగ్గరికి వచ్చి ఉండాలన్నట్టు మా నాన్నగారు నన్ను అక్కడికి పిలిపి ఇవ్వడం జరిగింది. అప్పుడు మీ వయసు ఎంత బ్రదర్? అప్పుడు దాదాపు నాకు ఒక 13 సంవత్సరాలు. అప్పుడు మీరు వెళ్ళినాను. అప్పుడు నేను ఆడికి వెళ్ళిన తర్వాత మా నాన్న అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటంటే అసలు పని చేసేవాడు కాదు. పొద్దున అక్కడ 4 గంటలకే అండియా అని దొరుకుతుంది, ఒరిస్సా కదా, ఇంత గ్లాస్ 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. పొద్దున్నే వెళ్ళేటప్పుడే ఫుల్గా తాగేసి నన్ను మాత్రం పని చేయించేవాళ్ళు. నేను అక్కడ మామూలుగా రాయి కొడుతూ అలా ఉండేవాడిని. ఆ తర్వాత మా నాన్న చాలా తాగి అక్కడ దగ్గర ఎక్కువ అప్పు కూడా కాదు, అది ఒక 7,000 అప్పు కోసము నన్ను అక్కడ బానిసగా మా నాన్న వదిలేసి మా అక్క ఇక్కడే ఉండేవాళ్ళు హైదరాబాద్లో, నేను మా నాన్న ఒరిస్సాలో ఉండేవాళ్ళము. ఆ సమయంలో మా నాన్న ఇలా తాగుతూ ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో మా అమ్మ నువ్వు రా అంటే మా నాన్న నన్ను వదిలేసి హైదరాబాద్కి రావడం జరిగింది. అప్పుడు కూడా ఆయన రావడానికి కూడా కనీసం డబ్బులు లేవు. మా దగ్గర ఒక చిన్న సూట్ కేసు ఉంటే దాన్ని అమ్మేసి ఆ డబ్బులతోనే ఆయన హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఒక బానిసలాగా ఒక 6 నెలలు బానిస జీవితం గడుపుతున్నాను. తండ్రిని నిన్ను అమ్మేసి వచ్చేసారు. అప్పుడు మీకు తెలుసు 13 సంవత్సరాలు అంటే మీకు ఏం బాధ అనిపించలేదు బ్రదర్? అంటే ఆ సమయంలో మా నాన్న ఏం చెప్పిండ్రంటే, నాన్న నేను వెళ్ళి ఒక డబ్బులు అరేంజ్ చేసుకొని ఇక్కడ అంటే మనకి ఇది కదా, నేను డబ్బులు తీసుకొని వచ్చి నన్ను తీసుకొస్తా అన్నట్టు, అప్పు కట్టేసి తీసుకెళ్ళిపోతాను అన్నట్టు వచ్చి నన్ను తీసుకొచ్చిర్రు. కానీ అలా తీసుకొస్తానని చెప్పి ఆయన వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఒక 6 నెలల దాకా కనీసం మా నాన్న నాకు ఫోన్ కూడా చేయలేదు, ఏం లేదు. అలాంటి పరిస్థితులలో నన్ను అమ్మేసింది వేరే ఎవరో దగ్గర కాదు, బయట వాళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు వీళ్ళకి తెలియదు అన్నట్టు ఉంటుంది. కానీ నేను అమ్ముడు పోయింది నా బంధువుల దగ్గరనే. మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెలు, మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో నేను 6 నెలలు బానిసగా ఉన్నాను. 6 నెలలు నా పరిస్థితి ఎలా అంటే భయంకరమైన స్థితి. వాళ్ళ ఇంట్లో అందరు కూర్చుంటారు, అందరు తిన్న తర్వాత మిగిలితే నాకు పెడతారు, లేకపోతే నేను నీళ్ళు తాగి అలా పడుకుంటాను. అది ఎలా ఉంటుందంటే మామూలుగా ఎప్పుడైనా వాళ్ళు మాంసం తెచ్చుకుంటేనేమో నాకు పచ్చిపులుసు నా కోసం స్పెషల్గా చేసేవాళ్ళు. వాళ్ళందరూ మాంసంతో తింటే నేను మాత్రము పచ్చిపులుసుతోనే తినేవాడిని, అలా పెట్టేవాళ్ళు. ఇంకా యథావిధిగా మామూలుగా వాళ్ళు వారం కాకుండా కూరలు ఏదైనా చేసుకుంటే నేను గంజన్నమే తినేవాడిని. అలాంటిది నా పరిస్థితి. అలా ఉంటున్నప్పుడు మామూలుగా నాకు కనీసం పడుకోవడానికి కూడా ఒక మంచి స్థలం ఉండేది కాదు. ఇప్పుడు లేదు కానీ మామూలుగా గోనె సంచి, ఇంతకుముందు డోర్లో కాడ గోనె సంచి వేసేవాళ్ళు, గోనె సంచి వేసేవాళ్ళు. దాన్ని నాకు కప్పుకోవడానికి కానీ దేనికి ఏది ఇచ్చేవాళ్ళు కాదు. అదే సగం కప్పుకొని సగం కింద పరుచుకొని దాన్నే సగం కప్పుకొని అలా పడుకునేవాడిని నేను. తర్వాత నేను వాళ్ళ దగ్గర అక్కడ రాయి కొడుతూ అప్పటి నుంచి
చిన్నతనంలో రాళ్ళు రాళ్ళు కొట్టుకుంటూనే అక్కడ నేను వాళ్ళ దగ్గర బానిసగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసేవాడంటే అక్కడ నుంచి ఒక దూరంలో ఒక బండ ఉండేది, అక్కడ తీసుకెళ్ళి నన్ను వదిలేసేవాడు. అడవిలాగా ఉంటుంది అక్కడ వదిలేసి మా చిన్నాన్న వదిలేసి ఆయన వచ్చేస్తాడు ఇంటికి. నువ్వు ఇదన్నీ చెయ్యి అనేసి ఒక దీపం ముట్టించి పెట్టేసి, లేదంటే మామూలుగా టైర్లు ఉంటుంది దాన్ని అంటిపెట్టి దాని వెలుగులో నేను పని చేయాలి, ఆయన వచ్చేసేవాడు ఇంటికి. నేను ఒక్కడనే పని చేస్తూ ఉండేవాడు రాత్రి పూట అడవుల్లో వదిలేసి అలా వచ్చేసేవాడు. తర్వాత ఈయన తీరా ఎప్పుడో 9 గంటలకో 10 గంటలకో టిఫిన్ తెచ్చేవాడు. ఇంత చిన్న బాక్సులో తీసుకొచ్చేవాళ్ళు. అది ఇలా కలుపుకుంటేనే సగం కింద పడిపోతుంది. కింద పడిపోతే వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు అంటే, నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, అందులో నువ్వు కింద పడేసుకొని తింటే అవుతుందా అనేసి ఆ కింద పడిన అన్నం మెతుకులు ఏరుకొని తినమంటారు. ఆ మట్టిలోకి వెళ్ళి అంత ఇంకా రాయి కొట్టే స్థలం ఎలా ఉంటుంది తెలుసు కదా, అలాంటి స్థలంలో అవన్నీ ఏరుకుంటూ తినేవాడిని. తినేటప్పుడు మామూలుగా ఎలా అంటే కొన్నిసార్లు భయంకరంగా కడుపు నొప్పి కూడా వచ్చేసేది. అలాంటి పరిస్థితి ఉంది. దీనివల్ల నాకు అవ్వట్లేదు అనేసి ఒక ఇంత సైజు, మేము రాయి కొట్టేటప్పుడు సైజుకి ఇంత బండ తీసుకొని అక్కడ పక్కన పెట్టుకొని దాని మీద పెట్టుకొని తినేవాడిని. ఇలా కిందికి వెళ్ళి ఏరుకొని తినే కన్నా ఇది బాగుంటుంది అనేసి దాని మీద పెట్టుకొని, అంటే మీరు కొట్టుకున్న రాయి మీదే శుభ్రం చేసుకొని దాని మీద తినేవాడిని. అన్నం దాని మీద వేసి తినేవాడిని. ప్లేట్ ఉండేది కాదు, నాకు ఒక ప్లేట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎలా అయిపోయిందంటే ఒక 6 నెలలు ఉన్నాను. 6 నెలల్లో ఒక్కరోజు కూడా నా తలకి షాంపూ కానీ నా ఒంటి మీద సబ్బు కానీ పడలేదు. ఎందుకంటే నాకు ఒక సబ్బు కానీ షాంపూ కానీ ఏది ఇచ్చేవాళ్ళు కాదు, నూనె కూడా ఇచ్చేవాళ్ళు కాదు. భయంకరంగా ఇబ్బంది. అంటే మిమ్మల్ని వాడుకునేవారు అంతే. వాళ్ళకి పని చేసి పెట్టాలి, అన్నీ మళ్ళీ ఆయనకి అన్నీ అయ్యేలాగా అలా చేసేవాడిని. ఎంటికలు కూడా చాలా బాగా పెరిగిపోయిన ఉండే, మొత్తం తలంతా పెయిన్లు అలా ఉండేది పరిస్థితి. కానీ ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేదు. తర్వాత నేను నా పరిస్థితి చూసి ఒకరోజు మామూలుగా నాకు ఈత కూడా రాదు. ఒకసారి అక్కడ మామూలుగా నదులు ఫేమస్ ఒరిస్సాలో, ప్రతి వీధికి నది ఉంటుంది. నేను మామూలుగా నదిలో ఇంకా చనిపోవాలి అన్న ఉద్దేశంతో నేను జస్ట్ అలా లోపలికి వెళ్ళినాను. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతం ఎలాంటిదంటే ఎక్కువ కులపోలని తక్కువ కులపోలని వెలివేసి పెడతారు. ఒక రోడ్డు అలా ఉంటుంది. అక్కడ ఒక మేకలు కాసే ఆమె నన్ను చూసి నేను మామూలుగా ఎవరికి తెలియకుండా తానం చేస్తున్నట్టు అలా వెళ్ళిపోవాలన్న ఉద్దేశం నాది. కానీ ఆమె నేను చనిపోతున్నానేమో అన్నట్టు ఆమె వచ్చి నన్ను పట్టుకొని, ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు, ఎందుకు ఇలా అని అడిగితే, నేను చూసినాను చాలాసార్లు, నువ్వు రాయి మీద అన్నం పెట్టుకొని తింటున్నావు ఏంటంటే, నేను ఆమెకు చెప్పినాను ఇది నా పరిస్థితి అని. ఆమె నన్ను రాత్రిపూట అక్కడ వాళ్ళు తక్కువ కులపోలు కాబట్టి నేను పడుకున్నప్పుడు రాత్రులు వచ్చి నన్ను లేపుకెళ్ళి వాళ్ళు ఏది తింటే అదే గంజిబువ్వనే, కానీ ఆ ఒక్క పూట నేను కడుపు నిండా అన్నం తినేవాడిని. వాళ్ళు గుమ్మడికాయని మొత్తం కట్ చేసి లోపల అంతా ఇచ్చేసి దానిలో అన్నం పెడతారు. దానిలో చాలా అది ఇదిగా ఉంటుంది, అందులో నాకు అన్నం పెట్టేవాళ్ళు. నేను అదొక్క పూట తినేవాడిని. ఎలాంటి పరిస్థితి అంటే మా తల్లిదండ్రులు నాకు కనీసం ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు కాదు. నేను ఎలా ఉన్నాను ఏంటి కూడా ఎవరికీ తెలియదు. నా పరిస్థితి రోజు అలాంటి టైంలో ఒకసారి ఆడ ఉన్నప్పుడు మా అమ్మమ్మ వచ్చింది ఆ ఊరికి, మా చిన్నమ్మ దగ్గరికి మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఆమె వచ్చిందని వీళ్ళు అడవిడిగా ఇడ్లీలు అవి ఇవి చేస్తున్నారు ఆమె కోసమని. సరే ఈరోజు అమ్మమ్మ ఉంది కదా, మా చిన్నమ్మ అంటే నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది, మా అమ్మ కదా కొంచెం బాగా చూసుకుంటుంది అనుకుంటే, నాకు నా ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టారు. 2 ఇడ్లీలు పెట్టేసి తర్వాత అక్కడ ప్లేట్లో ఇంకా ఉడుకుతుంది. నేను తిన్నాక అలా కూర్చున్నాను. ఎరా నీ కడుపుకి 2 ఇడ్లీలు సరిపోవా అని మా అమ్మమ్మ నాతో అనేసరికి లేచి అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాను. ఆ రోజు నుంచి నేను ఇప్పుడు పరిచర్యకు వచ్చినాక ఇడ్లీ తింటున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇడ్లీ తినలే. నాకు ఇడ్లీ మీదనే విరక్తి వచ్చేసింది. తర్వాత ఒకసారి మా మేనమామ వచ్చిండు, అదే ఊరికి మా మేనమామ వచ్చిండు. ఆయన వచ్చిందనేసి మటన్ అవన్నీ తీసుకొచ్చారు. ఆయనకు మటన్ పెట్టిర్రు. వాళ్ళందరూ మటన్తో తింటున్నారు, నేను ఒక్కరిని పచ్చిపులుసుతో తింటున్నాను. కనీసం ఆయన నోట్లోకి వెళ్ళి ఎందుకు ఆడికి ఒక వాడు కూడా అక్క కొడుకే కదా, ఒక 2 పీసులు వేయొచ్చు కదా అని కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఉన్నాను. తర్వాత మామూలుగా అక్కడ పక్కన ఒక ఆంటీ ఏం చేసేదంటే, వాళ్ళు ఎండిన మిరపకాయతో మన పచ్చడి చేస్తారు. ఎండిన మిరపకాయలు చింతపండు పెట్టి ఒక పచ్చడి చేస్తారు. ఆ పచ్చడి ఒక్క పూట తినేవాడిని. కొన్నిసార్లు ఆకలికి తట్టుకోలేక పాల పౌడర్ దొంగతనం చేసుకొని తిన్నాను. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, మా చిన్నమ్మకి మొత్తం ఆమెకు ఆడపిల్లలే, వాళ్ళకు ఉండే ఆ పాల పౌడర్ తీసుకొని తినేవాడిని. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు
అప్పటికి మా అమ్మ దేవుణ్ణి తెలుసుకున్నారు. మా అమ్మ మంచి ప్రార్థన పర్రాలు. అప్పుడు తెలుసుకున్నారు. మా అమ్మ ప్రార్థన పర్రాలు. మా అమ్మ బాగా ప్రార్థన చేసి తర్వాత ఒకసారి నేను మా అమ్మకు ఫోన్ చేసినాను. నేనే మా అమ్మకు ఫోన్ చేసినాను. వాళ్ళు నాకు ఫోన్ చేయట్లేదని అక్కడి నుంచి దాదాపు పంబరా అనేసి అంటే ఒక ఇంచుమించు ఒక 12 కిలోమీటర్ దూరము నడుచుకుంటూ పోయి అక్కడ నుంచి మా అమ్మకు నేను ఫోన్ చేసినాను. ఫోన్ చేసి ఏమ్మా మీ ఆయన రాగానే నన్ను మర్చిపోయాను, నేను అసలు ఉన్నానా లేనా కూడా నీకు గుర్తులేదా అని నేను మా అమ్మతో మాట్లాడినాను. ఆ మాటను ఏమైనా కదిలించిందా మరి ఏంటో నాకు తెలీదు, ప్రభు కృప. ఆ తర్వాత మా అమ్మ ఇక్కడ నుంచి ఎలాగైనా సరే డబ్బులు చేసి నన్ను తీసుకురావాలి ఆ స్థలానికి నుంచి అనేసి ఆమె చాలా ప్రయాసపడుతుంది. కానీ నేను అక్కడ ఎలా ఉండేవాడిని అంటే ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద నిలబడేవాడిని. అందరు పానీపూరి అవి ఇవి తింటారు, నేను అక్కడ నిలబడి అయిపోయినాక చూర పడేస్తారు కదా, అది ఇచ్చిపోతాడు ఆయన, అది తినేవాడిని. నా పరిస్థితి అంత భయంకరంగా ఉండేది. ఒక 6 నెలలు 2 జతలు బట్టల మీద 6 నెలలు ఉన్నాను. బట్టలు ఉతకడం గితకడం అని ఏం లేదన్నా, నేను వేసుకున్న ఇలా బట్టలు ఉంటుంది, ఆ బట్టల మీదనే వెళ్ళి ఒక చెరువులో అలా మునిగి లేవాలి, దాన్ని ఎండేయాలి, ఇంకొక బట్టలు వేసుకోవాలి. అలా 6 నెలలు అదే బట్టల మీద ఉన్నాను. ఒకసారి మా అమ్మ వచ్చి ఏం చేసిందంటే మామూలుగా చెప్పి తీసుకెళ్ళేసి ఒక టైం పెట్టి మీకు డబ్బులు ఇచ్చేస్తామని మా అమ్మ వచ్చింది. నేను ఫోన్ మాట్లాడినాక వాళ్ళు అన్నారు డబ్బులు కట్టండి మీ కొడుకుని పంపించమంటే పంపించము అనేసి మా అమ్మని రిటర్న్ పంపించేసారు. పంపించినాక మా అమ్మ వచ్చి ఇక్కడ ఉపవాసం ఉండి దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఆమె అనేక విషయాలలో పాపం ఆమె బాగా ప్రార్థనలో ఉండేది. పెద్ద మోకాల మీద ఉంటే చాలాసేపు ప్రార్థన చేసేది. అలా ప్రార్థన చేసి మా నాన్న వెళ్ళిపోయేసరికి ఇక్కడ నుంచి పారిపోయారు కదా, ఒరిస్సాకి వెళ్ళిపోయారు. దాన్ని మా నాన్నని నమ్మి ఎవరు డబ్బులు ఇవ్వట్ల. దాన్ని అలాంటి పరిస్థితిలో అక్కడ ఊర్లో ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు. ఆయన అన్నాడు మా అమ్మతోని, నిన్ను నమ్మి కావాలంటే ఇస్తాము అన్నట్టు. అప్పటి వరకు ఒక 6 నెలలు నా పరిస్థితి ఏంటంటే ఆ గోనె సంచి మీదనే పడుకోవాలి. ఆ పడుకున్నప్పుడు కూడా ఎలా ఉండేదంటే నేను పడుకున్నప్పుడు అక్కడ ఉండేవాడిని, తర్వాత తీరా ఎక్కడో మూలలో ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో కూడా పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ వాకిల మీద పడుకోవాలి, కప్పుకోవడానికి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, సరైన తిండి లేదు. ఎలా ఉంటుందంటే మామూలుగా ఎవరు ఇలా చూసి ఉండరేమో, అందరు చుట్టూ కూర్చొని వాళ్ళకి నచ్చిన భోజనం తింటే వాళ్ళ మధ్యలో నేను గంజన్నం తినాలి. కనీసము ఇలా అని పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో ఉండి దేవుడు మళ్ళీ మా అమ్మ ప్రార్థన ద్వారా వాళ్ళు సహాయం చేయడం ద్వారా మా అమ్మ నన్ను అక్కడికి వచ్చి తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చిందంటే ఆమె వస్తూ ట్రైన్ నుంచి అక్కడ నుంచి బస్సు లేట్ అవుతుందంటే దాదాపు ఒక 28 కిలోమీటర్లు నడుచుకుంటూనే వచ్చేసింది. నేను ఉండలేను, ఇంకా బస్ కోసం వెయిట్ చేయలేను. ఆ రోజు స్ట్రైక్ ఏదో ఉండే, అందుకని వచ్చేసి మళ్ళీ వెంటనే ఒక జీప్లో నన్ను ఆ డబ్బులు కట్టేసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చింది. అక్కడి నుంచి నన్ను తీసుకురావడం తర్వాత నేను అప్పటి వరకు కూడా మామూలుగా రాయి కొడుతూనే నా జీవనం సాగేది. అక్కడి నుంచి మా అమ్మ నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చి ఇక్కడ దిగంగానే నా వెంటకెళ్ళి ఇవన్నీ చూసి ఇక్కడ ఒక సాయిబుల్ అతను ఉంటాడు. ఆయన ఏం చేసిండంటే, రే ఈ రోజుతో నీ దరిద్రం పోయిందనుకో, నువ్వు ఇంట్లోకి వెళ్ళకు అని నన్ను వాళ్ళ ఇంటి వాకిలి దగ్గరనే కూర్చోబెట్టి నాకు గుండు కొట్టేసిండు. నా ఇంటికెళ్ళి అవన్నీ చూసేసి ఈ రోజుతో నీ ఇదంతా పోవాలి అన్నట్టు ఆయననే నన్ను చూసి ఇది చేసిండు. తర్వాత నేను ఇక్కడికి బానిస జీవితం అయిపోయి రావడం ఒక నెల రోజులు ఏమో నాన్న మల్లెగూడెం ప్రాంతంలో నా ఆత్మీయ తండ్రి అక్కడ ప్రార్థనకు వచ్చారు. అప్పుడు మా అమ్మ నా పరిస్థితి ఇది అని చెప్పిన తర్వాత నేను దేవునిలోకి, అప్పుడు నాన్న ద్వారా దేవునిలోకి నేను వచ్చినాను. మన ఇంటికి నాన్న మళ్ళీ 7 వారాల ప్రార్థన అనేసి నాన్న మా ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత సేవలో నాన్నతోనే పరిచర్యలోకి, నాన్నతోనే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళడము చేయడం ఇవన్నీ చేసేవాడిని. అంటే నా ఆత్మీయ తండ్రి మా ఆత్మీయ తండ్రి ద్వారా నేను రావడం జరిగింది. సేవలోకి వచ్చేసినాను. నాన్నతోనే ఎక్కడికి వెళ్ళినా నాన్నను వదిలి ఉండేవాడిని కాదు. నార్మల్గా నాన్నతోనే ఉన్నాను. కానీ ఎలా అంటే పని మాత్రం మానేసేవాడిని కాదు. నేను ఎలా అయినా, ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి అది, నాకు అప్పులు కట్టుకోవాలి, లేదంటే అప్పుడు ఆ స్తోమత వేరేలాగా ఉండేది. కాబట్టి మా అమ్మకు షుగర్ ఉండేది, ఆమెకి చాలా ఆమెకి మెడిసిన్ కోసం కానీ, లేదంటే మా నాన్నకు ఆస్తమా ఉండేది. ఇలా ఉండడం ద్వారా మెడిసిన్ కోసమైనా దానికోసమైనా నేను పని ఖచ్చితంగా ఇంతవరకు ఎప్పుడు పని మాత్రం మానేయలేదు. తర్వాత నేను నాన్నతో ఉంటూ కూడా పని చేస్తూనే అసలు మీరు ఈ పరిచర్యకి పరిచర్య చేయాలి, ఒక సేవకుడు అవ్వాలి, అనేక మంది రక్షణలోకి తేవాలని ఆ తలంపు మీకు ఎలా వచ్చింది బ్రదర్? నార్మల్గా నేను ఇక్కడికి వచ్చేసినాక
నాన్న అన్నారు, నువ్వు దేవుడు నిన్ను సేవలోకి పిలుస్తున్నాడంటే నాకు ఒకటి ఉండేది, సేవ అనేది నాన్న ద్వారానే నాకు పరిచర్య ఉంది, నేను పరిచర్య చేయాలి అన్న ఉద్దేశం మాత్రము నాన్న తరపు నుంచి. నాన్న నన్ను మొదటిసారి చూసినప్పుడు అమ్మ నా సాక్ష్యం చెప్పినాక అప్పుడు నాన్న నువ్వు సేవకుడిగా అవ్వాలి అన్నట్టు నాన్న అన్నారు. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, సేవలో నాన్నతో తిరుగుతున్నాను. అంటే నాన్న వెనుక నా మామూలుగా సేవ కాకపోయినా నాన్న ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనలో నాన్నతోనే ఉంటూ వెళ్ళడము రావడము ఇలా ఉండేది. ఏం చేస్తున్నా పని మనిషివని కాదు, కానీ దేవుడు ఎప్పుడైతే తన పరిశుద్ధాత్మ వలన దేవుడు నన్ను నింపి దర్శించిన తర్వాత అప్పుడు నాకంటూ దేవుడు ఒక కృపనిచ్చాడు. ఆ తర్వాత నేను పరిచర్యలోకి వచ్చినాను. ఇంతవరకు నేను పరిచర్య చేస్తున్నాను అనేక స్థలములలో దేవుడు ప్రభు కృపను బట్టి. నాన్న తరపు నుంచి నేను కొన్ని చోట్లకు వెళ్ళినాను. కొన్ని స్థలాలలో మామూలుగా ఒక ఇంట్లో నేను ప్రార్థన చేయడం ద్వారా ఒక అమ్మాయికి బాగా అవ్వడం ద్వారా ఆమెకి ఇంకా ఆల్మోస్ట్ చేతులు కాళ్ళన్నీ బరఫ్ లాగా అయిపోతే ఆమె మామూలుగా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆమె ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంటి పైన ఒకళ్ళు అద్దెకు ఉండేవాళ్ళు. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు వచ్చి చూసి ఇట్లా వాళ్ళ ఆ అమ్మాయికి ఒక 15-20 నిమిషాల తర్వాత బాగా అయినాక వాళ్ళు నన్ను మొదటిసారిగా దుర్గి అనే ప్రాంతానికి కారంపొడి గుంటూరు దగ్గర కారంపొడి దగ్గర దుర్గి అనే ప్రాంతంలోకి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ ప్రభు కృపను బట్టి అక్కడ ప్రార్థన జరిగింది. ఆ స్థలంలో అనిల్ కుమార్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆయనకి ఎలాంటి పరిస్థితి అంటే గుంటూరు హాస్పిటల్లో క్యాన్సర్ ఉంది, ఇక్కడ ఈ అబ్బాయి బ్రతకడు అని చెప్పేసారు. ఇంక ఈ అబ్బాయి బ్రతకడు అంటే వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చారు ఆయనని. హైదరాబాద్ తీసుకొచ్చినాక హైదరాబాద్లో కూడా ఇంకా అవ్వదు అన్నారు. కానీ దేవుడిని మహాకృపను బట్టి ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అతన్ని బాగు చేసిండు. బాగైనాక దేవుని యొక్క కృపను బట్టి అలా నా సేవ అనేది ప్రారంభమైంది. అది బహుశా మా అమ్మ ప్రార్థనలు, ఇంకొకటి నా ఆత్మీయ తండ్రి ప్రార్థన కావచ్చు. మా అమ్మకు ఒకటే ఆశ ఉండేది, నేను ఎలా ఉన్నా మా అమ్మ వచ్చి నాన్నతో ఒకే మాట అనేది ఏంటంటే, నా కొడుకుని ఎప్పుడైనా సేవకుని చేయ్యా, నా కొడుకు కాదు. మా అమ్మ అనే ప్రతిసారి ఒకటే మాట ఏంటంటే, నాన్నతో చెప్పే ప్రతిసారి అనేది, వీడు నా కొడుకు కాదు, నీ కొడుకే, వాడు చాలా కష్టాలు పడ్డాడు. ఎప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టపడుతూనే ఉన్నాను. ఈ పని ఇట్లా అది అని లేదు, అన్నీ కష్టపడుతూనే ఉన్నాను. తర్వాత నాకు అప్పులు ఎక్కువైపోయేసరికి ఈ రాళ్ళ పని ఇబ్బంది అవుతుందని కొద్ది రోజులు టైల్స్ పనికి అనేసి వెళ్ళినాను. సిమెంట్ సంచులు అంత దూరం మోయాలి, పైన అంతా మోపించేవాళ్ళు. 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక రోజుకి 30 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అలాంటి ఆయన ఏం చేసేవాడు అంటే బాగా కొట్టేవాడు టైల్స్ పీసులతో. ఒక టైల్స్ పగిలిపోతే ఒక బాక్స్ మా వీపు మీద పగలగొట్టేసేవాడు, అలా కొట్టేవాడు. ఇంకా అలా ఉండేసరికి ఆయన ఏం చేసిందంటే, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు తిరుపతికి వెళ్తున్నావు, నువ్వు అక్కడికి వస్తే నీకు పని మొత్తం నేర్పిస్తాను అన్నాడు. కానీ మా అమ్మ మన ఇంట్లో తింటున్న డబ్బులు మన ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి తింటుంటేనే ఇంత కొడుతున్నారు, ఇంకా వాళ్ళ దగ్గరనే ఉంటూ అంటే ఇంకా నువ్వు వద్దు నాన్న అన్నట్టు అనేస్తే మళ్ళీ రాయి పనికే వచ్చేసినాను. ఇంక ఇదే పని కంటిన్యూ చేస్తున్నాను. నా చేతులలో ఇక్కడ ఒక ఇనుము ఉంటుంది, ఇక్కడ ఒక ఇనుము ఎలా వెళ్ళి బ్రదర్, అది మేము సానంతో పని చేస్తాం కదా, అది రాయికి కొట్టేటప్పుడు మనం అది రోజు స్నానం పెట్టాలి. ఆ స్నానం పెట్టి నీళ్ళలో వదిలేటప్పుడు ఆ నీళ్ళు ఏదైనా తేడా పడితే అది ఇలా చిమ్మిద్ది అనమాట. అది సాన చిమ్మిదప్పటికి అది బాడీలోకి ఎక్కిపోతుంది. ఇది ఇక్కడ ఎక్కింది నాకు, ఇక్కడ ఉంటుంది గుర్తు, ఇక్కడ ఎక్కింది, ఇక్కడ ఉంటుంది ఇప్పటికి కూడా. మీరు ఇలా కదిలిస్తే కనిపిస్తుంది. అవును, ఉంది బ్రదర్. అక్కడ ఒకటి ఉంటుంది, మరి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఐరన్ అనేది అలా బాడీలో ఉండిపోయింది. కొన్నిసార్లు భయంకరంగా ఇక్కడ ఒక గుర్తు ఉంటుంది నాకు, ఇది ఒక 7 కుట్లు పడ్డది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఈ నరం కట్ అయిపోతుంది అన్న పరిస్థితి. ఇలా రాయి ఇలా వచ్చి ఇలా తెగిపోయింది మొత్తము. ఇలా భయంకరంగా నా ఒంటిలో ప్రతి చోట మొత్తం దెబ్బలే ఉంటుంది. అయితే బ్రదర్, మీరు రాళ్ళు కొడుతూ ఆ డబ్బుతో సంఘాన్ని కట్టి మీరు పరిచర్య చేస్తున్నారు కదా, అయితే అక్కడ విశ్వాసులు ఎంతమంది వస్తారు బ్రదర్? ఒక 50-60 మంది దాకా వస్తారు. అయితే వాళ్ళెవ్వరికి మీరు రాళ్ళు కొట్టి బ్రతుకుతున్నట్టు, ఇప్పుడు కూడా మీరు రాళ్ళు కొట్టి బ్రతుకుతున్నట్టు వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. మీరు ఎందుకని చెప్పలేదు ఆ విషయం? అసలు ఇంతవరకు ఎవరికి నేను ఇలా చేస్తున్నాను పరిచర్య అనేది ఎవరికి తెలియదు అన్న. ఎందుకని అదేంటో ఎవరికి చెప్పాలని కూడా నాకు ఇంతవరకు అనిపించలేదు. నేను ఇట్లా కష్టపడుతూ పరిచర్య చేస్తున్నాను అన్న విషయం ఎవరికి చెప్పలేదన్న. ఇంతవరకు ఎవరికి తెలియదు కూడా. నేను రాయి కొట్టుకుంటూనే ఉదయకాలం రాళ్ళు కొట్టుకోవడం అంటే కూడా ఏదో మన టైంకి లేచి వెళ్ళాలి అట్లా ఏమి ఉండదన్న. 4 గంటలకు లేవాలి, 5 గంటల వరకు అడికి వెళ్ళాలి. కొంచెం ఎండ అయితే పని చేయలేము.
వర్షాకాలంలో అసలే పని చేయలేము. ఎంత కష్టం ఉంటుంది రాళ్ళ పనులు, చాలా కష్టం ఉంటుంది. దేవుని కృపను బట్టి బ్లాస్టింగ్లు కానీ, నేను వచ్చేటప్పుడు బాంబులు వేస్తారు బ్లాస్టింగ్లు చేయాలి. ఆ బ్లాస్టింగ్ సమయంలో చాలా సార్లు, ఒక 2-3 సార్లు ప్రభు తన కృపను బట్టి తప్పించిండు. ఒకసారి అది కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుంది, కొన్నిసార్లు అది పగలదు. అలాంటి సమయంలో నేను ఒకసారి అది పెట్టిన తర్వాత ఏమైపోయిందంటే అది పేలట్లా, చాలా సమయం అయిపోయింది. అదంటే ఇన్ని ఫీట్లకి ఇంతసేపు అని మాకు ఒక ఐడియా ఉంటుంది. అది అయిపోయినా కూడా పేలట్లేదనేసి మా నాన్న ఏం చేసిరంటే, ఇదేంటి ఇట్లా ఉంది, అసలు పేలట్లేదు, సరే మళ్ళీ ఒకసారి వేద్దామని ఆ సొత్తతో ఇలా కొట్టంగానే వెంటనే పేలిన ఒక రాయి తగలలేదు, ఏం కానివ్వకుండా దేవుడు కాపాడిండు. అలా 2 సార్లు తన మహాకృపను బట్టి కాపాడిండు. ఒకసారి అయితే అందరు అనుకున్నారు ఇంకా వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడని, ఎందుకంటే అందరు దూరం వెళ్ళిపోయారు. మేము ముట్టించి వెళ్ళడానికి సమయం లేదు, అది ముట్టించిన వెంటనే పరిగెత్తాలి. అప్పుడు ఎలా ఉండేదంటే కొంచెం వెనక సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చులే అనుకుంటే వెనక అక్కడ దారి లేకుండా నేను ఆగిపోయినాను. నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉండే. దాదాపు ఒక 100-200 రాళ్ళు పైన ఉన్నాయి. అది జస్ట్ ఎలా ఉంటుందంటే, ఆ రాయి బ్లాస్టింగ్ రాయి ఎలా ఉంటుందంటే మనం తుపాకీతో కాల్చినా ఇక్కడ ఆగిపోతుంది. ఇది అలా ఉండదు, ఇది క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అంత పవర్ఫుల్గా వస్తుంది. అలాంటిది చుట్టూ పడ్డా ఒక్కటి కూడా మీద పడకుండా దేవుడు కాపాడిండు. అలా రాళ్ళు కొట్టుకుంటూ అంటే ఇంతవరకు సంఘానికి కూడా ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పను కూడా లేదు. అందరికీ ఎలా అంటే నేను వస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, అయ్యగారికి ఏంటి పరిచర్య చేస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు అనే తెలుసు. కానీ నేను పని చేస్తున్నట్టు కానీ ఇంతవరకు సంఘ సభ్యులకు ఎవ్వరికీ తెలియదు. నేను నార్మల్గా ఇక్కడ హైదరాబాద్లో వెళ్తున్న వాళ్ళకు కూడా ఎవరికి నేను పరిచర్య చేస్తున్నాను అని తెలుసు, కానీ ఇంత కష్టపడుతూ పరిచర్య చేస్తున్నాను అన్న విషయం ఎవరికీ తెలియదు, ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. అక్కడ వస్తున్న కానుకలు కావచ్చు, ఏదైనా సరే ఆ వచ్చిన 500, నేను ఇప్పుడు పిడిగిరాలకి వెళ్ళి పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే 500-600 కానుకైనా సరే నాకు అక్కడ నా సంఘంలో కూడా పెద్దగా కానుకలు ఏం రావు, ఎందుకంటే అందరు మామూలుగా పేదోళ్ళు మాత్రమే అలా ఉన్నారు. అక్కడ ఒక వృద్ధాప్యంలో తల్లి ఉంది, భర్తను వదిలేసి ఆమె పరిచర్య చేస్తుందమ్మ. ఆ సంఘంలో నేను నడిపిస్తున్నాను, పక్కన ఒక స్థలం ఇచ్చిర్రు, అది కూడా కట్టబడడానికి దేవుడు మార్గం తెరవాలి. స్థలం ఉంది, ఆ స్థలంలో మందిరం కట్టడానికి దేవుడు మార్గం తెరవాలి. ఇప్పటికైతే అమ్మ ఇచ్చిన మందిరంలోనే కొన్ని ప్రభు కృపను బట్టి పనిచేస్తూ కొన్ని అలా చేసుకుంటూ ఆ తల్లి సహకారంతోనే ఆ మందిరం కట్టబడ్డది ప్రభు కృపను బట్టి. ఇంకా కొన్ని పనులు కూడా ఇంకా చర్చిలో అలా ఉన్నాయి ఆగి, అలా సేవ పరిచర్య జరుగుతుంది. సేవలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు ఏంటంటే, నాకు పెళ్ళైన తర్వాత దేవుడు నాకు మొదటిగా ఒక కొడుకునిచ్చిండు. తర్వాత మళ్ళీ ఒక ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ కొడుకు పుడతాడని, లేదు ప్రభా నాకు ఒక ఆడపిల్ల కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు నా పెద్ద పాపనిచ్చి నా పెద్ద పాపని దేవుడు ఇచ్చిండు. తర్వాత నేను దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు కాబట్టి నా చిన్న కుమారుడు దేవుడు నాకు ఇచ్చిండు. తర్వాత పరిచర్యలో ఎలా ఉండేదంటే అనేక సార్లు అనేక ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. ఇలా కష్టంగానే పరిచర్య చేస్తున్నా, కానీ ఎవరికి ఇంతవరకు నేను పని చేస్తున్నాను అన్న విషయం తెలియదు. అందరికి ఎలా ఉంటుందంటే పాస్టర్ గారికి అప్పులు ఉన్నాయి, ఇలా నడిపిస్తున్నారు, ఎలా నడిపిస్తున్నారు అంటే దేవుని కృపను బట్టి నడుస్తుందనే చెప్తానే తప్ప, నేను వెనుక కష్టపడుతూనే నా పరిచర్యను నేను నడిపిస్తున్నాను, నేను వెళ్తున్నాను ప్రేయర్స్ కానీ మాత్రం ఎవరికి ఇంతవరకు తెలియదు. దేవుని కృపను బట్టి అలా అది నడిపిస్తున్నాడు. తర్వాత రీసెంట్గా పోయిన సంవత్సరంలో దేవుడు ఒక ఆశ్చర్యకరంగా సేవలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు ఏంటంటే, కొన్నిసార్లు నేను చదువుకోలేదు, నాకు పెద్దగా చదువు రాదు, కానీ దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే నేను బైబుల్ చదవగలుగుతాను, బైబుల్ మాత్రం చదవగలుగుతాను, చదువు రాకుండా బైబుల్ చదవగలుగుతాను. తర్వాత పరిచర్యలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఒకసారి రాజమండ్రిలో ఒక సహోదరి గడ్డి మందు తాగేసింది. గడ్డి మందు తాగినాక ఇంకా ఆల్మోస్ట్ ఆమె చనిపోతుంది. తాగి 1/2 అవర్ తర్వాత ఆమె చెప్పింది అనమాట, ఇలా నేను గడ్డి మందు తాగినానని. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికి ఏమైపోయిందంటే అందరు చెప్పేసారు ఇంకా లేదు, ఈమె చనిపోతుంది, బ్రతికే అవకాశం లేదని. కానీ ఇక్కడ ఒక అమ్మ ఉంది, పార్వతమ్మ అని, ఆమె ద్వారా ఆమె ఏంటంటే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గుతుంది అన్న ఒక విశ్వాసము వారి జీవితంలో కార్యం చేసిండు. వాళ్ళు ఏంటంటే సరే దేవుడు వాళ్ళు 24 గంటలు సమయం ఇస్తే నన్ను నైట్కి మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పడము, ప్రభు కృపను బట్టి నేను ఉదయకాలం కల్లా బస్కి వెళ్ళిపోయినాను. 8 గంటలకు వెళ్ళి హాస్పిటల్ ఐసీలో పెట్టారు. ఆమె మాట్లాడే పొజిషన్లో లేదు. అసలు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే డాక్టర్లు బయట వాళ్ళందరూ బంధువులు అందరూ వచ్చేస్తున్నారు, ఎందుకంటే 24 గంటల్లో ఆమె చనిపోతుంది అని ఆమెకి వాళ్ళ డాక్టర్లు చెప్పడము.
అందరు బంధువులందరినీ పిలిపించేసారు. ఎందుకంటే చివరి చూపులు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు అందరినీ పిలిపించారు. కానీ ప్రభు మహాకృప ఏంటంటే ఆ ఉదయకాలము నేను 8:30 9 గంటల మధ్యలో ప్రార్థన చేయడం జరిగింది ఆమెకి. దేవుని కృప ఏంటంటే ఆమెకి సాయంత్రం 24 గంటల సమయం ఇచ్చిన వాళ్ళు సాయంత్రం వచ్చి అన్నారు, అసలు ఇక్కడ ఉదయం ఏం జరిగింది, దేవుడు అద్భుతంగా ఈమె రిపోర్ట్లు అన్నీ నార్మలే. 4 రోజులు ఆమె డిశ్చార్జ్ అయింది. తర్వాత నవంబర్లోనే ఆమె చనిపోతుంది అనుకున్న ఆమె జీవితంలో దేవుడు వాళ్ళు ఒక 40 లక్షలు పెట్టి ఫ్లాట్ కొని ఆ ఫ్లాట్లో కూడా నవంబర్ 10వ తారీఖు అన్నారు అయ్యగారు, నేను ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు నేను రాను అంటే కూడా లేదు మీరు ఖచ్చితంగా రావాలి, ఈరోజు మేము బ్రతికున్నామంటే అది దేవుని కృప, మీ ప్రార్థన కాబట్టి మీరే ముందు రావాలన్నట్టు వాళ్ళు పిలవడం కూడా జరిగింది. దేవుడు ఇలా సేవలో ఇలా కొన్ని అద్భుతాలు చేస్తూ తన కృప కొరకు నన్ను కూడా వాడుకుంటున్నాడు. దానికి పరోక్షంగా ప్రాముఖ్యంగా మా అమ్మ ప్రార్థన, నాన్న ప్రార్థన, నాన్న సహకారము. ఎందుకంటే నేను ఈరోజు ఇలా నిలబడి ఉన్నానంటే నన్ను ప్రతి విషయంలో ఎక్కడ పడిపోకుండా ఏ విషయంలోనూ అది ఆత్మీయంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఎక్కడ నేను పడిపోకుండా నాకు తెలిసినంత మటుకు నాన్న దగ్గర చాలామంది పరిచర్య చేస్తున్నారు. కానీ నాన్న దగ్గర నేను తిన్నంత దెబ్బలు ఎవరు తిని ఉండరు. ఎందుకంటే నాన్న నన్ను బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఒక బంగారాన్ని ఎలా అయితే సానబెట్టి చేస్తారో నాన్న నా ప్రతి విషయంలో నన్ను అలా కొట్టి 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 తన కృపను బట్టి దేవునికి ఈరోజు నేను ఇలా నిలబడుతున్నాను అంటే అది ఒక మాట ఉంటుంది బైబిల్లో, సేవకులో దెబ్బలు అలా తిట్లు మనకు తైలాభిషేకం అని. దానికి ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ దానికి నిలువెత్తు నిదర్శనం మాత్రము నేనే. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఈరోజు ఇలా పరిచర్య చేస్తున్నాను, దేవునికి నమ్మకంగా ఉంటున్నాను అంటే దానికి ప్రాముఖ్యంగా నాన్న మాత్రమే కారణం. ఎందుకంటే నాన్న కొట్టిన దెబ్బలు కావచ్చు, నేను కొంచెం కూడా అలా వెళ్ళిపోతున్నానంటే నన్ను నాన్న కొట్టి సరిచేసి, ఎలా అంటే ఒక కొడుకుని ఎలాగైతే కొట్టి తన కొడుకుని ఎలాగైతే కొట్టి సరిచేసుకుంటారో అలా నాన్న నన్ను ప్రతి విషయంలో, నేను ఇంతవరకు ఎప్పుడు నాకు తండ్రిలాగా కాదు, నాకు తండ్రి. ఎందుకంటే మా అమ్మ ఒక మాట అనేది, ఆ మాటను బట్టి నేను ఎప్పుడు నాన్నకు కొడుకునే. ఎందుకంటే మా అమ్మ అనేది ఏంటంటే నా కొడుకు కాదయ్యా నీ కొడుకే అని చెప్పి నాన్న చేతిలో పెట్టేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్న నన్ను ఎక్కడ ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ పడిపోకుండా దేవుడు నాన్న ద్వారా నన్ను నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని దావీదుకు యోనాతానుని ఇచ్చినట్లు దేవుడు మోషేకి యెహోషువని ఇచ్చినట్లు నేనంటాను యెహోషువ సిద్ధపడడానికి మోషే ఎలాగైతే కారణమో నేను ఈరోజు ఇలా ఉంటున్నానంటే దానికి నాన్ననే కారణము. నాన్న ప్రార్థన, నేను ఎక్కడ వెళ్ళినా నా గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారో లేదో అది పక్కన పెడితే నాకంటూ ఒక ప్రార్థన ఎప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారంటే అది నాన్న మాత్రమే. అలా నేను ఈ పరిచర్యలోకి ముందుకు రావడం జరిగింది. అనేక విషయాలలో మాది ఒక చిన్న గుడిసె ఉండేది. నేను ఈ ప్రాంతంలో ఎలాంటి జీవితం జీవించే వాళ్ళమంటే దాదాపు నాకు ఊహ తెలిసినంత వరకు కూడా నేను చిన్నప్పటి నుంచి మేము నూకలు తినేవాళ్ళము. ఆ నూకలు తినుకుంటూ ఆ నూకలతోనే బ్రతికే వాళ్ళము. ఇప్పుడు మామూలుగా బియ్యం అవి ఇవి తింటున్నాం, కానీ అప్పట్లో బియ్యం అంటే ఏంటో కూడా మాకు తెలియదు. నూకలు మాత్రమే తినేవాళ్ళము. ఒక చిన్న గుడిసె ఉండేది, ఆ గుడిసెలోనే ఉండేవాళ్ళము. చాలా ఇబ్బందులు, ఎలా అంటే అయిన వాళ్ళు బంధువుల మధ్యలోనే అనేక అవమానాలు నిందలు పడుతూ అలా ఉన్నప్పుడు మా అమ్మ విశ్వాసం ఏంటంటే దేవునికి ఏదైనా చేస్తే దేవుడు మా జీవితాన్ని కడతాడు. ఈ మందిరం కట్టబడుతున్న సమయంలో కూడా కొన్ని ఇటుకలు సరిపోలేదు. మేము చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే మాది గుడిసెనే, ఆ గుడిసెలో కూడా ఇట్లా వెనక ఒక గోడ, సైడ్కి ఇట్లా గోడలు ఉండేది ఇంత. ఆ గోడలన్నీ ఇరగొట్టి మందిరానికి ఆ ఇటుకలు ఇచ్చేసింది. ఆమె విశ్వాసము దేవుడు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టినంటే దానికి దేవుని మాత్రమే కృప. ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే ఈ రోజు వరకు నేను బ్రతికున్నాను అంటే దానికి కారణము దేవుని కృప, నాన్న ప్రార్థన. సరే, ఇప్పుడు నాన్న అని అంటున్నారు కదా, తన ఆత్మీయ తండ్రి మాటల్లో ఆత్మీయ తండ్రితోనే కొన్ని మాటలు మనం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేనైతే ఆశపడుతున్నాను కదా. ఆ తండ్రి ఎవరో కాదు మీకు అందరికీ తెలుసు. గ్రేస్ఫుల్ మినిస్ట్రీ మల్కారంలో ఉన్న ఒక ప్రొఫెట్ షామ్యూల్ గారు. ఆయన సాక్ష్యం ఎప్పుడో చూశారు, మీకు వెనకడ సాక్ష్యం చూశారు కదా, ఆయన మాటలు కూడా కొన్ని మనం విన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటిదాకా నాన్న అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాన్న అనడానికి కారణం ఇదే. నేను సేవకుల్లాగా నేను చూడలేదు. ఎప్పుడు నాకు
దేవుడిచ్చిన పెద్ద కొడుకులాగా నేను చూసుకుంటూ ఉంటాను. దేవుడిచ్చిన బిడ్డలు ఆయన స్థితి నాకు తెలుసు. ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియని విషయం ఏంటనంటే ఆయన రాళ్ళు కొట్టుకుంటున్న సంగతి నాకు ఒక్కడికి తెలుసు. ఇక్కడ మేముండే మలకారం ప్రాంతంలో ఆయన రాళ్ళు కొడుతున్న సంగతి నేను కొట్టినప్పుడల్లా నా మీద పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అది ఎప్పుడు మానేస్తాడా, ఎప్పుడు సంపూర్ణంగా సేవలో నిలబడతాడా అని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాను నేను. మీరందరూ కూడా ప్రార్థించండి. జోషి నాకు నిజంగా చెప్పాలని, జోషిని కూడా దేవుడు మంచి కుమారులాగా ఇచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. అనేక ప్రాంతంలోకి వెళ్ళి, మారుమూలలోకి వెళ్ళి, ఎక్కడ ఒరిస్సాలో ఎక్కడ ఏ ప్రాంతం కొండ ప్రాంతంలోకి వెళ్ళి పరిచయం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఈరోజు కూడా చెప్పగానే ఆ రాళ్ళు కొట్టే ప్రాంతంలోకి వెళ్ళి ఈరోజు చూసి ఆ వీడియో తీసుకొని సూచనగా వచ్చాడు. సంఘానికి తెలియదు, ఒక్కరోజు తెలియనియలేదు. నేను అక్కడికి వెళ్ళి ఒక్కరోజు నుంచి సాక్ష్యం చెప్పడానికి పోతే వెనకకి వెళ్ళి మాట్లాడతాడు, నాన్న ప్లీజ్ వద్దు చెప్పొద్దు అనేసి. కనీసం ఒక్క వ్యక్తి కూడా ఆ మనుషులకు బయటికి రాణిస్తలేడు. నేను కొడుతున్న సంగతిని ఎవరు తెలియవద్దు అనేసి. ప్లీజ్ నాన్న చెప్పొద్దు అని అంటాడు. అందులో నుంచే దేవునికి ఇవ్వడము, దేవుని కొరకు పరిచయం చేయడం. ఉన్న రోజులు నాకు ఎప్పుడు దాకా ఇస్తాడో అని. ఆ భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడుతుంది, వాళ్ళు బాగా కష్టపడుతున్నా వారిని రాణిస్తలేడు బయటికి. నేను నిజంగా వందనాలు చెప్తున్నా జోషి మీకు. నిజంగా మీకు మీ పరిచర్యకు ఇలాంటి సాక్ష్యాలు బయటికి తీసుకొని వచ్చినందుకు చాలా వేదనకరమైన. సంఘాన్ని కూడా చెప్తున్నాను, నేను వినేవాళ్ళు కూడా చెప్తున్నాను. నమ్మకంగా పరిచర్య చేస్తున్న వాళ్ళను బయటికి రావాలి. నేను పలుమార్లు అడిగినాను, ఈ సాక్ష్యం బయటికి రావాలి, నువ్వు చెప్తావా అని అంటే వద్దు నన్ను అందరికీ తెలుస్తుంది అని చెప్పకుండా ఆగిపోయాడు. కానీ మనసులో ఉన్న వేదనను బట్టి ఈరోజు నేను చిన్నగా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది బయటకు వచ్చేలాగా ఈరోజు అందరికి వెళ్తుంది. చాలా ఇప్పటిదాకా చెప్పిండు అన్ని విషయంలో. కొన్ని రోజులు డ్రైవింగ్ మంచిగా కారు నేర్పించిండు, అది కూడా చేసిండు. అవి చేసుకుంటూ పరిచయలేనే ఇంకా చేసుకుంటుంటే సరిపోతలేదని చెప్పి మళ్ళీ రాళ్ళ పని మొదలుపెట్టిండు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, ఈ పని ఆగిపోవాలి. నా ఆశ ఉంది, మంచి పరిచర్య ఉంది. ఎవరు చూసినా నేను అక్కడ వెళ్ళి చూస్తే మీలాగానే మీ కొడుకు వాక్యం చెప్తున్నానంట. ఎవరు కూడా అట్లా అన్నారు, మీ సేవకుడు అని చెప్పాడు. నీలాగానే నీ కొడుకు వాక్యం చెప్తున్నాడు, నీలాగానే ఆయన కూడా స్వస్థతలు చేస్తున్నాడు, ఆయన కూడా దేవుడు వాడుకుంటున్నాడు, బలంగా వాడుకున్నాడు. ఆ మాట విన్నప్పుడల్లా నేను గర్విస్తాను. ఇంకా వేరే విషయంలో కాదు, బలమైన పరిచర్య జరుగుతూ ఉంది. దేవుడికి మహిమ కలుగును కాక. నా ప్రతి పరిచర్యలో ఎక్కడ వెళ్ళాను, పొద్దున్న 4 గంటలకు లేస్తాడు, 4 గంటల నుంచి లేచి 9 గంటల వరకు ఆ రాళ్ళు కొట్టుకుంటాడు. ఆ బండి మీద కూడా దాన్ని కవర్ చేసుకొని మళ్ళీ బట్టలు వేసుకొని వస్తాడు. ఎవరు తెలియకుండా మళ్ళీ వచ్చి వెళ్ళి పరిచర్యకి వెళ్ళిపోతాడు. శుక్రవారం వెళ్ళిపోతాడండి. ఆ 3 రోజుల వరకు అక్కడ పిడుగురాళ్ళ ప్రాంతంలో, అక్కడ ఆయా ప్రాంతంలో ఎన్నో నిందల మధ్యలో, అవమానముల మధ్యలో వాటన్నీ వస్తున్నా ఈరోజు వరకు నిలబెట్టుకుంటూ వస్తున్నాడు దేవుడు. అందుకు నిజంగా చెప్పాలి, వాళ్ళ తండ్రి కూడా అదే పని చేసుకుంటూ కూర్చున్నాడు. భార్య సహకరిస్తుంటుంది, ప్రార్థన పర్వాలేదు, చక్కటి భార్య, పిల్లలు దేవుడు ఇచ్చిండు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, దేవుడికి మహిమ కలుగును గాక. త్వరలో ఈ రాళ్ళ పని మానేయాలనేసి దేవుని కొరకు ఇలాంటి వాళ్ళు కష్టపడడం కాదు, సంపూర్ణంగా సేవ చేయాలి. అనేకుల కొరకు ఇంకా వాడబడాలి. ఒక స్థలం ఇచ్చిండు, దానికి ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు ఉన్నది ఒక చిన్న మొస్తాడు 50 మంది మట్టి మంది, కానీ జనాలు ఇంకా మంచిగా వస్తుండ్రు. ఆ ప్రయాసపడుతున్నాడు, సిద్ధపడాలి, కట్టుకోవాలి, నిలబడాలి అని చెప్పి. దేవుని నిజంగా పరిచయం చేసే వాళ్ళ కొరకు నిజమైన సేవ బయటికి రావాలి. యథార్థంగా చేసేది పరిచయం రావాలి. మన దిన కూడా మేము భయంకరమైన పరిస్థితుల్లో మేము చిక్కినప్పుడు దేవుడు మాతో ఉన్నాడు అని చూపించండి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్.